నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. పోలీస్ స్టేషన్లో మనం సీరియస్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. కొన్ని వింతలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమాలో నా నీడ పోయింది సార్ అంటూ కంప్లైంట్ ఇస్తారు. సినిమాల్లో కాస్త కామెడీ అనుకుంటాం, బట్ బయట కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు పరిగెత్తుకుని వెళ్ళి స్టేషన్కి మా అమ్మ నన్ను కొడుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన సంఘటనలు లేవు. అలా నిన్న నేను ఊరికి అట్లా చూస్తుంటుంటే ఒక వ్యక్తి నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సినిమాలో కాదు, వెళ్ళి నా చెవిలో నిన్ను పిచ్చోని చేసేస్తానని ఎవరో చెబుతున్నారండి అని గట్టిగానే కంప్లైంట్ ఇచ్చాడు. అది కనుక్కుంటే తప్ప ఇక్కడి నుంచి కదలను అంటున్నాడంట అతను. అతను చూస్తే కూడా కాస్త అట్లాగే అనిపిస్తుంది. ఏంటది? ఇది మన ఉత్తరప్రదేశ్లో బరేలీ, అక్కడ జరిగిన సిట్యువేషన్. బారాదరి అనే పోలీస్ స్టేషన్. ఓకే. ఆ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఇట్లా చెవు పట్టుకొని. అతను వల్ల అవట్లా ఇటే కుడి చెవి ఇట్లా పట్టుకొని వచ్చి, ఎవరన్నా కొట్టారేమో పాపం, పీకారేమో, ఏం బాబు ఇది ఏమైంది, ఎవరు కొట్టారు? అది కాదండి, నన్ను ఎవరో చంపేస్తానని బెదిరిస్తున్నారు, ఓకే, నిన్ను పిచ్చోని చేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను అసలు బతకనివ్వను అని నన్ను బెదిరిస్తున్నారు సార్. ఎవరు ఎక్కడ బెదిరిస్తున్నారు అంటే ఈ చెవిలో బెదిరిస్తున్నారు. ఈ చెవి దగ్గరికి వచ్చి ఎందుకు బెదిరిస్తున్నారు? మరి ఈ చెవి వినబడుతుంది, ఈ చెవి వినబడుతుంది సార్, కానీ దీంతో నా ప్రాబ్లం లేదు. ఈ చెవి దగ్గరికి వచ్చి ఎవరో అలా చెప్తున్నారు. ఒక చెవి దగ్గర ఎవరో చూస్తే నాకు ఇక్కడ మనుషులు ఎవరు కనబడట్లా, ఇంట్లో ఉన్న నాకు ఇదే బాధ, రాత్రంతా నిద్ర పట్టట్లా, చెవిలో గట్టిగా దూదులు అవి ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను, అయినప్పటికీ కూడా నాకు ఇది లేదు, నన్ను ఎవడు ముట్టట్లేదు, తాకట్లేదు, కానీ చెవి దగ్గరకు వచ్చి మాత్రం ఇలా బెదిరిస్తున్నారు, నా వల్ల అవ్వట్లేదు, మీరు దయచేసి మీరే నాకు సహాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంటే, లేదండి ఇందాక మీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేంత వరకు చెప్పారు, నిన్ను పిచ్చోని చేస్తా, నిన్ను చంపేస్తా. పోలీస్ స్టేషన్కి వచ్చాక భయపడి పారిపోయారు అంటే ఇప్పుడు వినబడట్లేదు సార్. ఓకే. మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ నాకు వినిపిస్తుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్స్పెక్టర్ కూడా బాధ్యతారహితమైన ఇన్స్పెక్టర్ కాబట్టి తను రెండు అనుకున్నాడు. ఒకటి, ఎవరన్నా ఇతన్ని కావాలని వేధిస్తున్నారా? ఎలా వేధిస్తారు మనిషి కనిపించకుండా? ఏమో అంటే ఉంటాయి, ఎవరన్నా ఇతన్ని కావాలని వేధిస్తున్నారా, ఇతనికి ఏమైనా మానసిక సమస్య ఉందా? రెండు, అంటే ఇతన్ని వేధించడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా చిన్న చిప్ లాంటిది ఏమన్నా నీకు అమరిస్తే తెలీదా? ఏమో చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది. అవునమ్మా, అంత పెద్ద హోల్ నీకు మత్తి ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మత్తి ఇచ్చాను, ఇవాళ రేపు టెక్నాలజీలు చాలా వస్తున్నాయి, కాస్త ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం, ఇలా జరిగిందని నేను అనట్లా. ఇప్పుడు మన సినిమా స్టోరీ లాగా ఉంది, నువ్వు కూడా సినిమా ఎగ్జాంపుల్ తీసే ఇది చెప్పావు కాబట్టి సినిమాకే వెళ్దాం. ఇప్పుడు ఈ స్మార్ట్లో వాడికి చిప్ ఉందా? అవును, లోపల ఉంది ఏదో. ఓకే. ఇంకా అదేదో సినిమాలో మన బ్రహ్మాజీకి కూడా చిప్పు పెడతాడా సోను సూద్, వాడు ఏం మాట్లాడతా వినడానికి, ఇక్కడ చిప్పు పెడతారు, జులై. అట్లా ఇక్కడ ఏదన్నా పెట్టొచ్చుగా, ఇక్కడో ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నా, నిన్ను చంపేస్తా, నిన్ను పిచ్చోని చేస్తా, చంపేస్తా, వాడికి ఇక్కడే వినిపిస్తా. భయం అవుతుంది ఇలాంటివన్నీ వినాలంటే. ఒకవేళ ప్రాక్టికల్గా జరిగితే ఇది కూడా సినిమా కథలానే ఉంది మనం మాట్లాడుకునేది. నిజంగా జరిగిందని నేను అనట్లేదు, ఎందుకంటే అతన్ని చూస్తే ఆయన దగ్గర పెద్ద ఏదో కోట్ల ఆస్తుండో ఇంకేదో. అదే నా క్వశ్చన్ కూడా అదే, ఇప్పుడు అంత బెదిరించడానికి ఏముంది పాపము? ఇప్పుడు స్టోరీ మళ్ళీ అతను, నువ్వెవరు, ఏం చేస్తావు, అమ్మ నాన్న లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు నాకు, అందరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాన్న సంపాదించిన ఇల్లు ఉంది, ఒక 2-3 డబ్బాల పొలం ఉంది, చిన్న మొక్క, అక్కడో మొక్క ఇక్కడో మొక్క, కొద్దో గొప్ప ఉంది ఆస్తి, పెళ్ళవలే, ఆ పెళ్ళి గిల్లి ఏమీ లేదు, ఒకడే ఉంటున్నాడు, తనకు అంటే సింగిల్గా ఉండడమే నచ్చింది, అట్లాగే ఉన్నాడు, పెళ్లి చేయడానికి కూడా తనకు ఎవరు లేరు, ఈయనకు కూడా ఎవరి మీద ప్రేమలు గిలం కలగల, అట్లా ఉంటున్నాడు, ఒంటరితనంగా పెరిగాడు, ఒంటరిగా ఉంటున్నాడు, కొద్దో గొప్ప చిల్లర అయితే ఉంది, చిల్లర లేకుండా లేదు. పని ఏం చేస్తున్నారు? ఇవాళ రేపు 25,000కి 10 రూపాయలకు కూడా హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు. పని ఏం చేస్తున్నారు? తన పని. అండ్ మొన్న కూడా 5 లక్షల కోసమే అంత దారుణంగా చంపింది కూడా చూసాం మనం. 5 లక్షలు ఇవ్వమని అడిగినందుకు, వచ్చినందుకు తీసుకున్నందుకు కూడా కాదు, ఇట్లాంటివి కూడా చూస్తున్నాంగా. సో ఈయన దగ్గర ఉన్న ఆ చిన్న, అయ్యో ఇంకా చెప్పాలంటే పెయింట్ డబ్బాలు పంపిన స్టోరీ గుర్తుందా నీకు?
ఏం పెయిన్? అవును, పెయిన్ డబ్బాలు పంపి దాంట్లో డెడ్ బాడీ పెట్టారు డెడ్ కదా. బాడీని పెట్టి ఆమెను బెదిరిస్తే ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతే ఆ ఇల్లు అది కూడా ఇందిరం ఇల్లు 2 లక్షలే. కరెక్టే. 2 లక్షల ఇంటి కోసం కూడా పెద్ద డ్రామా ఐడియా చేశారు. వచ్చిందిగా. అవును, సో డబ్బుల కోసం అది ఇంతైనా డబ్బులే. హత్యలు ప్లాన్ చేసేవాళ్ళు బెదిరించే వాళ్ళు ఉంటారు. సో అలాంటి బెదిరింపు కూడా అనుకోవచ్చు, చెప్పలేము. చిప్ అమర్చాడేమో అలా ఒకటి ఆలోచించాలి. అంటే అతని స్కాన్ చేసి ఏదైనా ఉందా లేదా చూడాలి. లేదు ఇతను ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నాడు అని కూడా ఆలోచించాలి. ఇప్పుడు మానసిక సమస్యతో బాధపడితే తనకి 2 చెవుల్లోనూ వినపడాలి. అటు నుంచి ఎవరో బెదిరేయాలి, ఇటు నుంచి ఎవరో బెదిరేయాలి. ఇక్కడే వినిపిస్తుంది తనకి. అది కూడా ఒక సైకలాజికల్ డిజార్డర్. డిజార్డర్ అని కూడా అనుకోవచ్చు. అందుకే ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే వెంటనే పొరా పిచ్చోడా అనలా, ఏమీ అనలా. ఒక బాధ్యతాయుతమైన పోలీసు, పర్ఫెక్ట్ పోలీస్ ఎలా ఉండాలి కాసేపు ఆలోచించాడు. ఆలోచించి తన డీటెయిల్స్ తీసుకున్నాడు. డీటెయిల్స్ తీసుకున్నాక తనకు ఒక అనుమానం వచ్చింది. ఓహో వీడి కొద్దో గొప్ప ఆస్తుంది, నా అనేవాళ్ళు లేరు, బాదరాబందీ లేదు, ఎవడూ లేడు. ఎవరైనా కావాలని కూడా బెదిరింపుకి పాల్పడవచ్చు. వాళ్ళకున్న చిల్లాచితక టెక్నాలజీని ఉపయోగించో లేకపోతే కనబడనట్టో అవును చేసి ఉండొచ్చు. దట్ అటువైపు వాళ్ళు ఇవి బాగా నమ్ముతారు కదా, కాస్త క్షుద్ర పూజలను, వశీకరణాలను. కొంచెం ఆ ఫెయిత్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి. మేబీ అలా ఏమైనా చేసి ఉండొచ్చేమో. ఏమో కొన్ని సినిమాల్లో మనం చూస్తాం కదా, రా రా అని ఎవరో పిలుస్తున్నట్టు. అనేది శబ్దం చూసాం కదా, ఆ, శబ్దం కూడా అంతే. అవును. సో ఈ టైప్లో ఏమైనా తనకు అనిపించిందా లేదా, నిజంగా మానసిక సమస్య ఉంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, వీళ్ళే బాధ్యత తీసుకెళ్ళి, అవును. గవర్నమెంట్లో మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ రాస్తే ఏ డాక్టర్ అని చూడాలి, చూపిస్తామని కూడా అనుకున్నారు. సో వీళ్ళైతే పద్ధతిగానే చూశారు. నాకు ఈ కేసు నచ్చింది. ఎందుకు చెప్పాలంటే ఆ వచ్చిన మనిషి ఇచ్చిన కంప్లైంట్ డిఫరెంట్గా ఉంది. దాన్ని మనం నిజంగా సీరియస్గా తీసుకొని పరిష్కరిస్తే అతను బాగుంటాడు కదా. మరి అంటే ఏమో చెప్పలేము. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసి పోరా పిచ్చోడాన్ని వదిలేస్తే రేపటి రోజు వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే చాలా ఇబ్బందిగా, ఆస్తులు గీస్తులు అన్నీ ఎవడన్నా తీసుకుంటే. కానీ ఇంకొకటి కూడా ఉంటుంది. ఆయనకి ఆ హెల్త్ అలా అనిపిస్తున్నప్పుడు పక్కింటోళ్ళకో, చుట్టాలకో, అక్క చెల్లెళ్ళకో ఎవరో ఒకరికైతే చెప్పే ఉండాలిగా. ఎవరు లేరంటగా. అక్క చెల్లెళ్ళు కూడా లేరు. అంటే అసలు పెళ్లి చేసిన వెళ్ళిపోయారు, ఎవరు లేరు, నాకెవరు లేరండి, నేను ఒంటరిగా ఉంటున్నానని చెప్పాడు. అవును, కాకపోతే ఎవరో పక్కోళ్ళు ఉంటారు కదా. ఆయనకి ఇష్టం లేదేమో మనుషులతో కలవడం. ఓకే, వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది నా చెప్పు, పాయింట్. నాకు జూలై మళ్ళీ గుర్తు చెయ్యి, నువ్వు బాగా చూస్తుంటే నాకు హాఫే గుర్తుంది. ఇక్కడ చిప్పు పెడతాడు ఆవిడు. చిప్పు కాదు, వెళ్ళిపోతుంటుంటే షర్ట్ కి ఇలా అంటిపిస్తారు అంతే. అది పెడితే సోను సూద్ కాదు, అల్లు అర్జున్ పెడితే ఎక్కడ తిరుగుతున్నారు ఏంది అనేది వీళ్ళు స్టేషన్ లో ఉండి. అవును, అది కనబడినట్టే ఉంటదిగా. జస్ట్ అట్లా పెడతాడు. అలాంటిది ఏమన్నా వీడికి అమర్చి ఉండొచ్చు కదా. మేబీ చూద్దాం. థ్యాంక్ యూ.